సమాజ నిర్మాణం చేయడానికి చీకటిలో, పాపములో, శాపములో, రోగములో, మలినములో ఉన్న ప్రజలందరినీ ప్రభువా విమోచించడానికి నీ కుమారుడు మా రక్షకుడని యేసుక్రీస్తు ప్రభుల వారిని ఈ లోకములోనికి శరీరధారిగా నరావతారుడైన క్రీస్తుగా బాలయేసుగా ఈ లోకములోనికి ప్రభువా మీరు పంపించినందుకై మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈ గ్రాండ్ సెమీ క్రిస్మస్ సెలబ్రేషన్లో నీ వాక్యమును ప్రభువా మేము కొద్ది నిమిషాలే ధ్యానిస్తూ ఉండగా నీ మాటల ద్వారా మాతో మాట్లాడుమని, వినగలిగే చెవులు, గ్రహించగలిగే మనసు ప్రభువా మాకు అనుగ్రహించుమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అసతో మా సద్గుమయ, తమసో మా జ్యోతిర్గమయ, మృత్యోర్మా అమృతంగమయ. అసత్యములో ఉన్న వారిని సత్యమార్గములోనికి నడిపించడానికి, చీకటిలో ఉన్న వారిని వెలుగులోనికి నడిపించడానికి, మరణములో ఉన్న వారిని జీవములోనికి నడిపించడానికి దేవుడు నరావతారుడైనటువంటి క్రీస్తుగా, ప్రభువుగా ఈ లోకములోనికి రాబోతున్నాడు అనేటువంటి సత్యాన్ని గురించి మనం ఎన్నో వేదాలలో, గ్రంథాలలో, ప్రవక్తల యొక్క ప్రవచనాలలో ఎన్నో విషయాలు మనమన్నిటిని కూడా మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు ఈ యొక్క సెమీ క్రిస్మస్ వేడుకలలో ఆయన సన్నిధిలో దేవుని ఆరాధించుకోవడానికి దేవుడు మనకిచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఆరాధనలో ఉన్న పెద్దలు, కమిటీ వారు, శ్రీలమైత్రి వారు అందరూ కూడా ఈరోజు ఈ సెమీ క్రిస్మస్ యొక్క వేడుకలను ఎంతో ఆర్భాటంగా, సంతోషంగా జరుపుకోవడానికి దేవుడు మనందరికీ కూడా కృపనిచ్చాడు. అందును బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రవచనాల నెరవేర్పుగా ఈ రోజున మనం దేవుని వాక్యములో చూస్తూ ఉన్నాం. అడ్వెంట్ అనేటువంటి ఋతువు. అడ్వెంట్ అనగా ప్రభు యొక్క రాకడ, వసంత ఋతువు. ఒక మానవుడిగా లేదా దేవుడిగా, శరీరధారిగా, కృపాసత్య సంపూర్ణుడిగా ప్రజలను కలుసుకోవడానికి పరలోకమును విడిచి, భూమిని విడిచి భూమి మీదకి దిగి రావడమే క్రిస్మస్. ఈ రోజున ఆ క్రిస్మస్ యొక్క సంబరాలలో భాగంగా ఈ రోజు నుంచి సుమారుగా డిసెంబర్ 25వ తారీఖు వరకు ఈ క్రిస్మస్ యొక్క ఆనందాన్ని, సంతోషాన్ని జరుపుకుంటూ ఉంటాం. ప్రతి ఇంటిలో, ప్రతి వ్యక్తిలో ఎంతో సంతోషం ఈ క్రిస్మస్ అంటే. అందుకనే చదువుకున్నటువంటి వాక్యములు మనం చూస్తూ ఉన్నాం. ఇదిగో ప్రజలందరికీ కలగబోయే మహా సంతోషకరమైన శుభవర్తమానము నేను మీకు తెలియజేస్తున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకే పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు అని దేవుని వాక్యములో మనం చూస్తూ ఉన్నాం. ఈ సమయంలో ప్రియమైనటువంటి వారలారా, పూర్వకాలములోనే, ఆది కాలములోనే దేవుడు మనతో మాట్లాడినటువంటి మాటను మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆది కాండము 3వ అధ్యాయం 15వ వచనములోనే ద ప్రోటో ఎవెంగెలియో అంటారనమాట. మొట్టమొదటి సువార్త దేవుడు ఆది కాలములోనే కొన్ని వేల సంవత్సరాల క్రితం ఆది కాండం 3వ అధ్యాయం 15వ వచనములో గమనించినట్లయితే మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకు ఆమె సంతానమునకును వైరము కలుగజేసేదును, అది నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని మడమ మీద కొట్టుదు అని చెప్పెను. ప్రియమైన వారులారా, ఒక స్త్రీ సంతానముగా ఈ లోకములో ప్రభు జన్మించబోతున్నాడు అనేటువంటి విషయాన్ని ఆది కాలములోనే, ఆది కాండం 3వ అధ్యాయం 15వ వచనములోనే ఒక స్త్రీ సంతానము అని ఆది కాండములోనే దేవుడు 3వ అధ్యాయం 15వ వచనములో జ్ఞాపకం చేశాడు. ఈ రోజున యెషయా గ్రంథము 7వ అధ్యాయములో 14వ వచనములో కూడా మనం గమనించినట్లయితే, ఆలకించుడి, కన్యక గర్భవతి అయి కుమారుని కనును, అతనికి ఇమ్మానుయేల్ అని పేరు పెట్టబడును. క్రీస్తు పూర్వం 800 సంవత్సరాల క్రితమే
యెషయా ప్రవక్త ప్రవచించిన ప్రవచన నెరవేర్పు దేవుడు తన వాక్యము ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. అందుకనే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ వచన భాగాన్ని తర్జమా చేస్తూ ఉండగా, ఎందుకంటే బైబిల్ అంతా కూడా హిబ్రూ లాంగ్వేజ్లో ఉంటుంది. ఈ హిబ్రూ భాషలో ఉన్నటువంటి బైబిలును 70 మంది పెద్దలంతా కలిసి ఒక చోట చేరి దానిని తర్జమా చేస్తూ ఉన్నారు. దానిలో సుమయోన్ అనేటువంటి ఒక మనుషుడు కూడా ఉన్నాడు. తర్జమా చేస్తుంటే ఈ సుమయోనికి సందేహం కలిగింది. ఆల్మా అంటారు అన్నమాట గ్రీకులో. కన్యకని గ్రీకులో ఏమంటారంటే ఆల్మా. ఆల్మా అనేటువంటి మాటకు అర్థం ఏంటంటే కన్యక, పురుషుణ్ణి ఎరగనటువంటి స్త్రీ. అక్కడ రాయబడ్డటువంటి మాట తర్జమా చేస్తూ ఉంటే ఈ సుమయోనికి సందేహం కలిగింది. అప్పుడు సుమయోనుతో దేవదూత మాట్లాడింది ఏమనంటే, లూకాసు వార్త 2వ అధ్యాయం 26వ వచనములో ఆయనకు సందేహం కలిగినప్పుడు నీవు ఆయనను చూచేంత వరకు మరణము చూడవు కదండి. లూకాసు వార్త 2వ అధ్యాయంలో అతడు ప్రభువు యొక్క క్రీస్తును చూడక మునుపు మరణము పొందడని అతనికి నీవు ఆ రక్షకుడైన ప్రభువుని చూడక మునుపు నీవు మరణము నొందవు. ఎందుకంటే సందేహం కలిగింది. ఆ యేసు ప్రభు వారిని చూచేంత వరకు కూడా నీవు మరణం చూడవని దేవుని దూత సుమయోనుకు చెప్పినప్పుడు సుమయోను అప్పటి నుంచి కూడా యెరూషలేము దేవాలయంలో ఎదురు చూస్తూ ఉన్నాడు. ఎప్పుడైతే యేసు ప్రభు వారిని 8వ రోజే బాలయేసుని ఎత్తుకొని ఆ కన్య అయినటువంటి మరియమ్మ యోసేపు 8వ రోజునే మందిరంలో తీసుకొచ్చినప్పుడు లూకాసు వార్తలో మనం చూస్తూ ఉంటాం 2వ అధ్యాయంలో ఆ బాలయేసుని ఎత్తుకొని నాదా అని పాట పాడుతూ ఉన్నాడు కదండి. నాదా ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానముతో నీ దాసుని పోనిచ్చుచున్నావు. సమాధానం ఇప్పుడు, ఎందుకంటే ఆనాడు ఏదైతే ఈ తర్జమా చేసేటప్పుడు సుమయోనుతో దేవుడు మాట్లాడాడో ఆయనను చూచే వరకు నీవు మరణం నొందవు. 300 సంవత్సరాలు బ్రతికాడు సుమయోన్, ఏజ్డ్ పర్సన్. 300 సంవత్సరాలకు ముందు దేవుడు ఏ మాట అయితే సుమయోనుతో మాట్లాడినాడో ఆ మాట నెరవేరింది. అప్పుడు ఆయన అంటున్నాడు ఆ బాలయేసుని ఎత్తుకొని, నాదా ఇప్పుడు నీ మాట చొప్పున నీ దాసుని పోనిచ్చుచున్నావు. ప్రియమైనటువంటి వారలారా, యేసుక్రీస్తు ప్రభుల వారు ఒక మానవుడిగా దేవుడిగా 2వ అధ్యాయంలో 13వ వచనంలో మనం చూస్తూ ఉంటాం. లూకాసు వార్త 2వ అధ్యాయం 13వ వచనంలో దావీదు పట్టణమందు లూకాసు వార్త 2వ అధ్యాయంలో 13వ వచనంలో సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుషులందరికీ భూమి మీద సమాధానము కలుగును గాక. దేవునికి ఇష్టలుగా ఉండాలంటే మరి ఏం చేయాలా? దేవునికి ఇష్టలుగా ఉండడం అంటే మనం ఏం చేయాలా? ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనమందరము ఆయనకి ఇష్టలుగా ఉండాలి. ప్రభు అయితే మన కొరకు దిగి వచ్చాడు, మానవుడిగా దిగి వచ్చాడు. ఒకవేళ ఆయన ఈరోజు పుట్టుంటే గతంలో ఉండేవాడు కాదు. కానీ దేవుడు పరలోకమును విడిచిపెట్టి భూమి మీదకి దిగి వచ్చినటువంటి రోజు, శరీరధారిగా ప్రభు దిగి వచ్చాడు. కాబట్టి మనము ఆయనకి ఇష్టలైనటువంటి బిడ్డలుగా ఉండాలి. లూకాసు వార్త 2వ అధ్యాయంలో మాట్లాడుతూ ఉన్నాడు, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైనటువంటి మనుషులు. ఈ రోజున ఆయనకిష్టులైనటువంటి మనుషులుగా మనమందరం కూడా ఉండాలి. ఎప్పుడూ ఆయనకిష్టులుగానే ఉండాలి. ఆయనకిష్టులుగా ఉండాలంటే దేహములో ఉన్నను దేహమును విడిచినను. కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయములో 9వ వచనములో మనం చూసినట్లయితే దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మన దేవుడు పరిశుద్ధుడు కాబట్టి పరిశుద్ధులుగా ఉంటే దేవునికి ఇష్టం. కాబట్టి లోకమంతా అపరిశుద్ధతలో జీవిస్తూ ఉంది. కాబట్టి మనమందరం కూడా పరిశుద్ధులుగా ఉండడం అనేది దేవునికి ఇష్టమైనది. 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 9వ వచనంలో గమనించినట్లయితే, కావున దేహమందున్నను దేహమును విడిచినను ఆయనకు ఇష్టులై ఉండవలనని మిగుల అపేక్షించుచున్నాను. ఎవరు దేవునికి ఇష్టలుగా ఉంటారు?
దేవునికి ఇష్టలుగా ఎవరుంటారు ఈ లోకంలో? సామెతల గ్రంథంలో 11వ అధ్యాయము 20వ వచనంలో కూడా చూసినట్లయితే ఎవరు దేవునికి ఇష్టలంటే మూర్ఖు చిత్తులు. సామెతల గ్రంథం 11వ అధ్యాయము 20వ వచనం. మూర్ఖ చిత్తులు యెహోవాకు ఏయులు, యథార్థముగా ప్రవర్తించువారు ఆయనకి ఇష్టలు. యథార్థముగా ప్రవర్తించేవారు. మూర్ఖ చిత్తులు దేవునికి ఇష్టమైంది కాదు. ఈ లోకంలో అంతా చీకటి పాపం ప్రజలు జీవిస్తూ ఉన్నారు. కాబట్టి ప్రియమైనటువంటి వారలారా, ఈ లోకంలో మనమందరం కూడా యథార్థంగా ప్రవర్తించాలని దేవుడు కోరుకుంటున్నాడు. యథార్థత, ఎక్కడ చూసినా యథార్థత అనేది ఈనాడు కరువైపోయింది. ఎక్కడ చూసినా అన్యాయం, అక్రమం, మోసం, లంచగొండితనం. మరి మానవుడు పాపములో మానవుడు జీవిస్తూ ఉన్నాడు. కాబట్టి యథార్థత కలిగిన వారు కష్టము కలిగిన నష్టము కలిగిన ఎప్పుడు కూడా మంచి పనులే చేస్తారు. కీర్తనల గ్రంథంలో 15వ అధ్యాయంలో మనం చూస్తూ ఉంటాం. కాబట్టి యథార్థవంతులను దేవుడు వర్ధిల్ల చేస్తాడు. సామెతల గ్రంథంలో 2వ అధ్యాయం 7వ వచనంలో గమనించినట్లయితే యథార్థవంతులను వర్ధిల్ల చేయును. బైబిల్ అంతట్లో మనం గమనించినట్లయితే ఒక వ్యక్తి ఉన్నాడు యథార్థవంతుడు. యోబు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనంలో యథార్థతే ఆయన జీవితం. ఆయనకు కూడా ఎన్నో కష్టాలు వచ్చినాయి, ఎన్నో శ్రమలు వచ్చినాయి. ఆస్తి పోయింది, ఆరోగ్యం పోయినది, బిడ్డలు పోయినారు, సర్వాన్ని కోల్పోయినాడు. దేహమంతా కురుపులతో బాధపడుతూ ఉన్నాడు. కానీ ఆయన మాత్రం యథార్థతను ఎప్పుడు కూడా విడిచిపెట్టలేదు. యథార్థత కలిగిన వారు దేవునికి బాగా ఇష్టం. ఒకటి, పరిశుద్ధులుగా ఉండేవారు దేవునికి ఇష్టం. రెండవది, యథార్థంగా ఉండేవారు దేవునికి చాలా ఇష్టం. కాబట్టి భార్య వచ్చి అంటుంది, ఇంకా ఏమి యథార్థత, 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 యథార్థతని నీవు వదిలిపెట్టి నీవు మరణము కారాదు అని యోబు భార్య యోబుని ఎన్నన్నా కూడా ఆయన యథార్థతను మాత్రం విడిచిపెట్టలేదు. సామెతల గ్రంథము 12వ అధ్యాయము 22వ వచనములు కూడా మనం చూసినట్లయితే అబద్ధమాడు పెదవులు దేవునికి హేయములు, సత్యవర్తునులు ఆయనకు ఇష్టులు. సత్యమే మాట్లాడాలి. యేసు ప్రభువారు అసత్యములో ఉన్నవారిని సత్య మార్గములోనికి నడిపించడానికి ప్రభు ఒక మానవుడిగా, దేవుడిగా, శరీరధారిగా ఈ లోకంలోనికి వచ్చాడు. ఈ రోజున మనం అందరం కూడా ఎలా ఉన్నామంటే అబద్ధం ఆడుతున్నాం. ఈనాడు అబద్ధం అనేది ఎక్కువైపోయింది. ముఖ్యంగా సెల్ ఫోన్లు వచ్చిన దగ్గర నుంచి హైదరాబాద్లో ఉన్నా కూడా ఎక్కడున్నావంటే ఇక్కడే ఉన్నా అంటాడు, ఎక్కడున్నావంటే ఇక్కడే ఉన్నా అంటాడు. ఈనాడు భర్త భార్యతో ఎన్ని అబద్ధాలు ఆడుతుంది, ఒక భార్య భర్తతో ఎన్ని అబద్ధాలు. ఈ అబద్ధానికి రాజెవరు? అపవాది, సాతానుడు అనేటువంటి వాడు మన జీవితాలలో అబద్ధాన్ని అనేది మరి ఎన్నో అబద్ధపు పరిస్థితులను తీసుకొస్తూ ఉంది. అందుకని సామెతల గ్రంథంలో 12వ అధ్యాయం 22వ వచనంలో గమనిస్తే అబద్ధమాడు పెదవులు యెహోవాకు హేయములు, సత్యవర్తునులు ఆయనకు ఇష్టులు. సత్యమే మాట్లాడాలి. సత్యమేవ జయతే. యేసు ఎవరు? పిలాతు అడుగుతున్నారు, ఎవరవయ్యా నువ్వంటే నేనే ఆ సత్యం అన్నాడు, నేనే మార్గం అన్నాడు, నేనే సత్యం అన్నాడు. ఈరోజు యేసు ప్రభువారు ఒక సత్యముగా, ఒక వెలుగుగా, ఒక మార్గంగా, ఒక జీవంగా, ఒక మానవుడిగా, ఒక దేవుడిగా, నరావతారుడైనటువంటి క్రీస్తుగా ఈ లోకానికి వచ్చాడు. అందుకని భక్తుడు రాశాడు కదా, అచ్చి పాప మూలను బాప వచ్చినాడట, వాకిచి తండ్రితో నాగిచి మందునా తాజొచ్చి ఎగను హేజుగనేనట. హల్లెలూయా. సత్యము అనేది మనలందరినీ స్వతంత్రములోనికి నడిపిస్తుంది. బైబిల్లో చెప్పబడిన మాట. సత్యం అనేది మనల్ని స్వతంత్రులుగా చేస్తుంది అనేది బైబిల్లో చెప్పబడినటువంటి మాట. మనం ఏ స్థితిలో ఉన్నా కూడా సత్యమే మాట్లాడాల. ఈనాడు సత్యం మాట్లాడడం అనేది చాలా తక్కువైపోయింది. ఎక్కడ చూసినా అబద్ధాలే. ఈనాడు మానవుడు ఈ రోజుకి ఎన్ని అబద్ధాలు ఆడుతున్నాడో. కాబట్టి ప్రియమైనటువంటి వారలారా, అబద్ధం ఆడేవారు
అబద్ధమాడు పెదవులు దేవునికి హేయములు, సత్యవర్తనులు ఆయనకు ఇష్టులు. కాబట్టి సత్యమును మనం మాట్లాడాలని దేవుడు తన వాక్యము ద్వారా సెలవిస్తూ ఉన్నాడు. మూడవదిగా మనం ఏంటంటే, ఒకటి పరిశుద్ధత కలిగిన వారు దేవునికి ఇష్టం, రెండవది సత్యవర్తులైతే దేవునికి ఇష్టం, మూడవది ఎవరంటే ధర్మం అలాగనే ఉపకారం చేసేవారంటే దేవునికి ఇష్టం. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము 16వ వచనములో గమనించినట్లయితే, హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము 16వ వచనములో గమనించినట్లయితే, ఉపకార ధర్మము చేయుట మర్చిపోకండి, అట్టి యాగములు దేవునికి ఇష్టం. హల్లెలూయా. ఈ లోకములో ప్రియమైన దేవుని బిడ్డలారా, ఉపకార ధర్మము చేయుట, ఉపకారం చేయాలా, ధర్మం చేయాలా. ఒక మానవుడిగా యేసుక్రీస్తు ప్రభుల వారు మానవులందరికీ ఉపకారం చేయడానికి వచ్చాడు, మానవులందరినీ రక్షించడానికి వచ్చాడు. ఆయన ఈ లోకానికి ఉచితంగా తీసుకొచ్చింది ఏంటంటే, ఒకటి సమాధానాన్ని తీసుకొచ్చాడు, రెండవది రక్షణని తీసుకొచ్చాడు. సమాధానం, ఈరోజు మనం ఆయనతో సహవాసం చేస్తే దేవుడు మనకి సమాధానం అనేది ఆ దేవుడు అనుగ్రహించాడు. ఈరోజు సమాధానం అనేది ఎక్కడి నుండి కలుగుతుందంటే, కేవలం దేవుని నుండి మాత్రమే మానవునికి సమాధానం కలుగుతుంది. రెండవది యేసు ప్రభువు వారు తీసుకొచ్చింది ఏంటంటే, ఉచితంగా రక్షణ తీసుకొచ్చాడు. ఒక తండ్రి తన కొడుకుని తీసుకొని ఒక పడవలో ప్రయాణం చేస్తూ ఉన్నాడు. ఆ కొడుకుకి కుక్కపిల్ల అంటే బాగా ఇష్టం. కుక్కపిల్లను పట్టుకొని తండ్రి పడవలో కూర్చొని, తండ్రి పడవ నడుపుతూ ఉన్నాడు, స్పీడ్గా బోటు నడుపుతూ ఉన్నాడు. కొడుకు కుక్కపిల్లను ఎత్తుకొని ఆ పడవలో కూర్చున్నాడు. అనుకోకుండా కుక్కపిల్ల నీటిలో పడిపోయింది. డాడీ, కుక్కపిల్ల పడిపోయింది డాడీ, పడవ ఆపజేయండి అంటే తండ్రి ఆపట్ల. ఇంకా కొంత దూరం పోయాడు, ఇంకా దూరం స్పీడ్గా వెళ్ళిపోతూ ఉన్నాడు. పోతే పోయిందిలే కుక్కపిల్ల, ఇంకొక కుక్కపిల్ల నీ కొనిస్తలే నాన్న, పోతే పోయిందిలేని ఇంకా స్పీడ్గా పడవ బానిస్తూ ఉంటే, ఈ కొడుకు నా తండ్రి ఆపట్లేదు, నా కుక్కపిల్ల చనిపోతుందేమోనని ఆయన ఏం చేసిందంటే, ఆ పడవలో నుంచి ఆ కొడుకు నీటిలోకి దూకేశాడు. ఇప్పుడు ఏం చేస్తాడు? ఇక పడవ ఆపి చేస్తాడు. కొడుకు కోసమైనా ఖచ్చితంగా ఆపి చేయాల్సిందే. ఈ రోజున మన తండ్రి అయినటువంటి దేవుడు కూడా మనమందరం కూడా నశించిపోతుంటే, పాపములో, శాపములో, రోగములో, మలినములో, అపవిత్రతలో మనమందరం కూడా నశించిపోతుంటే, మనల్ని రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభుల వారే ఆ కొడుకు ఆ నీటిలో దూకినట్లుగా ఆ పరలోకములో ఉండాల్సినటువంటి దేవుడు మన మధ్యలోనికి దిగి వచ్చాడు. మానవుడిగా దిగి వచ్చాడు, దేవుడిగా దిగి వచ్చాడు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనము ఈ క్రిస్మస్ ఆనందంలో మొట్టమొదటిగా పరిశుద్ధత కలిగిన వారే దేవునికి ఇష్టమైన వారు. రెండవదిగా మరి సత్యం మాట్లాడేవారే దేవునికి ఇష్టమైన వారు. మూడవదిగా ధర్మము, ఉపకారం చేసేవాళ్ళంటేనే దేవునికి ఇష్టం. ఈ రోజున క్రిస్మస్ అంటే అందరికీ సంతోషం. పేదవారు ఉంటారు, అనాథులు ఉంటారు, అన్నార్తలు ఉంటారు, వారందరిని కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే మనం ధర్మం చేయాలన్నా, ఉపకారం చేయాలన్నా మళ్ళీ తిరిగి ఇచ్చేవారికి ఇవ్వకూడదు. ఒక చీర నువ్వు పెట్టావనుకో, మళ్ళీ నీకు వారు చీర పెడితే దానికి ఉపకారం అనరు, దాన్ని ధర్మం అనరు. మళ్ళీ తిరిగి ఇవ్వలేనటువంటి వారికి మనం ఉపకారం చేస్తే, మళ్ళీ తిరిగి ఇవ్వలేనటువంటి వారికి కనుక మనం ధర్మం చేసినట్లయితే అది ఉపకారం, ధర్మం. మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులలో మీరు ఒక్కరికి చేసినా అది నాకు చేసినట్టే. కాబట్టి క్రిస్మస్ అనేటువంటిది అందరూ కూడా సంతోషించే పండగ. ఇదిగో ప్రజలందరికీ కలగబోయే మహా సంతోషకరమైన శుభవర్తమానము నేను మీకు తెలియజేస్తున్నాను. కాబట్టి ఆయనకి ఇష్టలుగా ఉండాలంటే మొట్టమొదటిది పరిశుద్ధమైన జీవితం జీవించాలి. ఎందుకంటే మన దేవుడు ఎవరు? ఆయన పరిశుద్ధుడు. నేను పరిశుద్ధుడు కనుక మీరును పరిశుద్ధులుగా ఉండండి. ఈ రోజున పరిశుద్ధంగా జీవించాలని మనం ఎంత ఉన్నా దేవుడు మన హృదయాలను మాత్రమే లక్ష్యం ఉంచుతాడు. పైకి ఆయనకి ఇష్టపడాలని మనం ఎంత మేకప్ కొట్టుకున్నా ఆయనకి ఇష్టం ఉండదు, అంతేనా? ఎంత మేకప్ కొట్టుకున్నా ఆయనకి ఇష్టం ఉండదు. కానీ దేవుడు పై రూపాన్ని కాదు చూసేది, మన అంతరంగాన్ని దేవుడు చూస్తాడు. కాబట్టి మొట్టమొదటి మన జీవితంలో ఆయనకి ఇష్టలైనటువంటి వారుగా ఉండాలంటే పరిశుద్ధత అనేది చాలా విలువైనది.
రెండవది సత్యమే మాట్లాడాలి, సత్యవర్తునులైతేనే ఆయనకి ఇష్టం. మూడవది ఉపకారం చేయాలా, ధర్మం చేయాలా. కాబట్టి ఈనాడు క్రిస్మస్ అంటే ఎంతోమంది పేదవారు, అనాథులు ఉంటారు. వారందరిని కూడా మనం ఏం చేయాలంటే జ్ఞాపకం చేసుకోవాలి. క్రిస్మస్ పండుగ నాడు దేవాలయాలలో పేద చీరలు, పేదవారికి ఏమి ఇస్తామంటే కొన్ని బట్టలు బహుమతిగా ఇస్తూ ఉంటాం. ఒక ఆమె లైన్లో నిలబడ్డది. ఆమె కూడా చీర తీసుకొని, ఒకరోజు నేను పాల్వంచలో ఉంటే నా దగ్గరకు వచ్చింది ఒక బీద స్త్రీ. ఆమె వచ్చి నాకు చెప్పిన మాట ఏంటంటే, అయ్యగారు, నా బిడ్డల కొరకు నేను ఎంతగానో ప్రార్థన చేశాను. నేను కూడా ఒకప్పుడు చర్చి దగ్గర చీరలు బహుమానంగా ఇస్తున్నారని లైన్లో నిలబడి ఒక చీర తీసుకొని నేను కూడా వెళ్ళినానయ్యా. కానీ ఈ రోజున నేను చేసినటువంటి ప్రార్థన ద్వారా నా బిడ్డలను దేవుడు ఆశీర్వదించాడు. నా యథార్థతను బట్టి, నా భక్తిని బట్టి, నా ప్రార్థన బట్టి నన్ను ఈరోజు ఆశీర్వదించాడు. ఈ రోజున ఆ లైన్లో ఉన్న నేను ఈ రోజున 100 మందికి నేను చీరలు ఇస్తాను అయ్యగారు అని చెప్పింది నాతో. హల్లెలూయా. ఒకప్పుడు ఆమె కూడా లైన్లోనే ఉండి చీర తీసుకున్నామే, ప్రార్థన చేసింది, బిడ్డలను దేవుడు బహుగా ఆశీర్వదిస్తే 100 మందికి మంచి చీరలు పట్టుకొచ్చి ఇచ్చింది. ఏడుస్తూ ఉంది, బాధపడుతుంది. ఒకప్పుడు నేను కూడా ఇదే లైన్లో బేదగా ఉండి ఒక చీర తీసుకున్నానయ్యా. అదే దేవుడు నన్ను భేద స్థితిలో ఉండగా దేవుడు నన్ను ఆశీర్వదించాడు. ఈ రోజున నేను 100 మందికి చీరలు బహుమానంగా ఇచ్చే ఒక ఆర్థికమైనటువంటి స్థితిని దేవుడు నాకు ఇచ్చాడని ఆ మహిళ చెప్పింది. ఈ రోజున ప్రియమైన దేవుని బిడ్డలారా, మన స్థితిని, మన గతిని మార్చేది దేవుడే. కాబట్టి ఈ రోజున బీదలైన మీరు ధన్యులు, పరలోక రాజ్యము మీది అని ఆ భేద స్థితిలో ఉన్న వారిని పైకి లేవనెత్తడానికి బేదలేము పురములో బేద కన్య గర్భమందున పశువుల పాకలో యేసు ప్రభువారు ఒక బేదవానిగా జన్మించడమే నిజమైనటువంటి క్రిస్మస్. క్రిస్మస్ అనగా క్రీస్తును ఆరాధించడం. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం దేవునికి ఇష్టమైనటువంటి బిడ్డలుగా ఉండాలి. ఆయనతో సహవాసం చేయాలి. నువ్వు ఆయనతో సహవాసం చేయాలా, నువ్వు చేసినా చేయకపోయినా, నువ్వు ఆయన కలుసుకోవాలన్నా కలుసుకోలేకపోయినా, మన దేవుడు మాత్రం నిన్ను చూడకుండా, నిన్ను కలుసుకోకుండా, నీతో మాట్లాడకుండా ఒక్క క్షణం కూడా ఉండలేడు. ఒకవేళ నువ్వైనా దేవునితో సహవాసం చేయడానికి నువ్వు సందేహం ఇస్తావేమో, కానీ ఈరోజు నా దేవుడే మనతో సహవాసం చేయడానికి ఆ పరలోకమును విడిచిపెట్టి భూమి మీదకి వచ్చాడు. యోబు గ్రంథములో 22వ అధ్యాయము 21వ వచనములో గమనించినట్లయితే చూడండి. యోబు గ్రంథము 22వ అధ్యాయం 21వ వచనములో, ఆయనతో సహవాసము చేసిన ఎడల నీకు సమాధానము కలుగును. ఒకటే నీకు సమాధానము కలుగును, అలాగుననే నీకు మేలు కలుగును. ప్రియమైన వారులారా, ఒకసారి ఆలోచన చేయండి. నువ్వు దేవునితో సహవాసం చేస్తే ఒకటి నీకు సమాధానం కలుగుతుంది, రెండవది నీకు మేలు కలుగుతుంది. దేవునితో సహవాసం చేయాలి. సహవాసం అంటే ఏంటి మరి? రోజు ప్రార్థన చేయడమా? రోజు బైబిల్ చదవడమా? వాస్తవమే. దేవునితో సహవాసం చేయడం అంటే ప్రతిరోజు ప్రార్థన చేయడమే, ప్రతిరోజు దేవుని వాక్యం ధ్యానం చేయడమే. మనుషులతో సహవాసం చేస్తే మోసం చేస్తారు, కీడు చేస్తారు. కానీ దేవునితో సహవాసం చేస్తే నీవు ఆశీర్వదించబడతావు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనము దేవునితోనే సహవాసం చెయ్యాలని, దేవుడే మనతో సహవాసం చేయాలని, ఆ పరలోక భాగ్యాన్ని వదిలిపెట్టి మానవుడిగా, రిక్తుడిగా, పశువుల పాకలో, బేదలేము పురములో, బేద కన్య గర్భమందున యేసు ప్రభువారు జన్మించడం, ఆయన దిగి రావడం ఎంత తగ్గింపు, ఎంత వినయము, ఎంత విధేయత. ప్రియమైనటువంటి వారలారా, ఎవరైనా డెలివరీ సమయంలో మనం గమనించినట్లయితే ద ప్లేస్, ద పర్సన్, ఇవన్నీ చూస్తాం. ఒక స్త్రీ డెలివరీ కావాలంటే డెలివరీ అయ్యే ముందు ఒక ప్లేస్ కోరుకుంటుంది. కన్య అయినటువంటి మరియమ్మ నిండు చూలాలు, నిండు గర్భిణీగా ఉన్నది. కైసరు ఐగుస్తు వలన ఆజ్ఞ ఇచ్చినప్పుడు ఆ యోసేపు నజరేతు నుండి బెత్లెహేముకి సుమారుగా 800 మైళ్ళు దూరం.
కాలి నడకన 800 మైళ్ళ దూరం అంటే ఎంత దూరమో. కన్య అయినటువంటి మరియమ్మను గాడిద మీద ఎక్కించుకొని యోసేపు నడుచుకుంటూ బెత్లెహేములోనికి వెళ్ళాడు. ఎక్కడ చూసినా కూడా ఎక్కడ స్థలం దొరకలా, సత్రం లేదు, ఎక్కడ స్థలం ఇవ్వలేదు, కిక్కిరిసినటువంటి జనం. మరి ప్రియమైన వారలారా, మనమైతే ఒకవేళ డెలివరీ కావాలంటే ఎలాంటి ప్లేస్ కోరుకుంటాం? పుట్టింట్లోనో లేకపోతే మంచి హాస్పిటల్లోనో చక్కటి ప్లేస్ కోరుకుంటాం డెలివరీ కావటం కోసం. కానీ కన్య అయినటువంటి మరియమ్మ ఆల్మా చూడండి, అలా ఆమె ప్లేస్ డెలివరీ చేసుకోవడానికి ఎక్కడా కూడా ప్లేసు దొరకలా. పశువుల పాకే ఒక సత్రములో ఆమె ఎన్నుకోవడం అనేది ఎంత తెగువ, ఎంత తగ్గింపు, ఎంత త్యాగం అనేది మనం ఒకసారి ఆలోచన చేయాలి. ద పర్సన్ డెలివరీ కావాలంటే ఒక మంచి డాక్టర్ కావాలని కోరుకుంటాం, ఒక మంచి హాస్పిటల్ కానీ ఒక మంచి డాక్టర్ కానీ ఉండాలని కోరుకుంటాం. కానీ కన్య అయినటువంటి మరియమ్మ ఏ డాక్టర్ కూడా లేడు. దేవుని దూతలే మరి ఆమెకు తోడుగా ఉండి ఆ బాలయేసు జన్మించగానే ఆ సత్రములో పొత్తిగుడ్డలలో చుట్టి ఆ పశువుల పాకలో పరుండబెట్టి జోలపాట పాడుతూ ఉంది. ఊపినా ఊగదే ఉయ్యాల, ఆపినా ఆగదే ఉయ్యాల, ఊపినా ఆగదే ఉయ్యాల, ఆపినా ఆగదే ఉయ్యాల. ఎందుకంటే మన ఉయ్యాల తొట్టులోనైతే ఊపితే ఊగిద్ది. యేసు ప్రభువారిని పడుకోబెట్టిన తొట్టి ఏంటది? పశువుల తొట్టి. ఊపినా ఊగదాయే, ఆపినా ఆగదాయే. ఎందుకంటే అది ఊపినా ఊగదు, ఆపినా ఆగదు. ఆ పశువుల తొట్టిలో బాల యేసుని పడుకోబెట్టి ఎంత చక్కటి పాటలు పాడుతూ ఉంది. ఈ రోజున ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభుల వారు కేవలము దేవుని యొక్క ప్రవచనాల నెరవేర్పుగా ఆనాడు యెషయా ప్రవక్త క్రీస్తు పూర్వం 500 సంవత్సరాల క్రితం ఆలకించుడి, కన్యక గర్భవతి అయి కుమారుని కనును, అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెట్టబడునని చెప్పబడిన మాట. అలాగనే మరి ఆమోసు గ్రంథంలో మనం చూస్తూ ఉంటాం, మీకా గ్రంథంలో 5వ అధ్యాయంలో 2వ వచనంలో చూస్తూ ఉంటాం, యూదయ బెత్లెహేమ ఎఫ్రాతా, యూదులలో నువ్వెంత మాత్రమును అల్పమైన దానవు కాదు, ఇదిగో నీలో నుండే నీ ప్రజలను పరిపాలించబోయే అధిపతి రాబోతున్నాడని క్రీస్తు పూర్వం 800 సంవత్సరాల క్రితమే ఒక మీకా ప్రవక్త ప్రవచించిన ఆ ప్రవచన నెరవేర్పు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రవచనాల నెరవేర్పుగా యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకంలో జన్మించాడు. ఈనాడు మనం నక్షత్రం చూసాం, దానికి ఎన్ని కోణాలు ఉన్నాయి? నక్షత్రానికి ఎన్ని కోణాలు ఉన్నాయి? లెక్క పెట్టారా? బయటికి వెళ్ళిన తర్వాత లెక్క పెట్టండి. ఒక నక్షత్రానికి 5 కోణాలు ఉంటాయి. 5 కోణాలు ఉన్నాయి. ఈ 5 కోణాల గురించి యెషయా ప్రవక్త 9వ అధ్యాయంలో అంటాడు, 1 ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానమిచ్చే అధిపతి. 5 కోణాలు ఉన్నాయి నక్షత్రానికి కూడా. 1 ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానమిచ్చే అధిపతి అని ఆ నక్షత్రం ద మూయింగ్ స్టార్. మనమందరం కూడా ఒక్కచోటే కట్టాం, కానీ ఆ నక్షత్రం ఒక చోట లేదు. ఆ నక్షత్రం గొల్లలకి మార్గం చూపించింది, దారి చూపించింది నక్షత్రమే. యేసు ఎక్కడ పుట్టాడో చూపించింది ఏంటి? మనం మత్తయి సువార్త 2వ అధ్యాయంలో చదివాం కదా, వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులైరి. నక్షత్రం ఏం చేసిందంటే జ్ఞానులను యేసు ప్రభు దగ్గరకు నడిపించింది. నక్షత్రం ఏం చేసిందంటే గొల్లాలను కూడా యేసు ప్రభు ఎక్కడ పుట్టాడో దారి చూపించింది. ద మూయింగ్ స్టార్. ఈ రోజున మనం కూడా ఆ నక్షత్రములాగా, ఎందుకంటే దానియేలు గ్రంథం 12వ అధ్యాయంలో దేవుడు అంటాడు, ఇదిగో ఎవరైతే అనేకులను త్రిప్పుదురో వారందరూ ఆకాశ మండలములో నక్షత్రములను పోలి ఉంటారు అని చెప్తాడు బైబిల్లో. బుద్ధిమంతులైతే, ఎవరైతే బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోనే జ్యోతులను పోలిన వారే ప్రకాశించుదురు. జ్యోతులంటే ఎవరన్నా వెలిగిస్తేనే వెలుగుతాయి జ్యోతులు, కానీ నక్షత్రాలు ఎవరు వెలిగించకపోయినా ఎప్పుడు వెలుగుతూనే ఉంటాయి. కాబట్టి అక్కడ అంటాడు, మా బుద్ధిమంతులైతే ఆకాశమందు వెలుగుచున్న జ్యోతుల వలె ఉంటారు, నీతి మార్గమును అనుసరించి నడుచుకొనున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రముల వలె ప్రకాశించుదురు. నక్షత్రముల వలె పైన స్టార్ పెడతాం, ఇంట్లో బార్ పెడతాం.
క్రిస్మస్ పండగ రోజున, అంతేనా? కొంతమంది ఇండ్లలో పండగ వచ్చిందంటే ఏం చేస్తారంటే ఇంటి మీదేమో స్టార్ ఉంటుంది, ఇంట్లోనేమో బార్ ఉంటుంది. ఏంటంటే యేసు పుట్టిండు కాబట్టి మందే, యేసు చచ్చిపోయినా మందే, యేసు తిరిగి లేచినా కూడా మందే. అంటే ఆనందం. పుట్టినప్పుడు మందే తాగేటోళ్ళు, ఆయన చచ్చిపోయినాడు కూడా మందు తాగేటోళ్ళు ఉన్నారు, ఆయన తిరిగి లేచినప్పుడు కూడా సంతోషాన్ని తట్టుకోలేక మందు తాగే వాళ్ళు ఉన్నారు. ఇదేనా క్రిస్మస్? ఈ రోజున ప్రియమైనటువంటి వారలారా, ద మూయింగ్ స్టార్ ఈ రోజున ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి కదులుతూ అనేకులను మనం నడిపించే మార్గదర్శకులుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి మనం సహోదరులారా, మనం ఏ స్థితిలో ఉన్నా దేవునితో సహవాసం చేయాలి. 1 కొరింథీ పత్రిక 7వ అధ్యాయము 24వ వచనంలో గమనించినట్లయితే, సహోదరులారా, పౌలు గారు అంటున్నాడు కొరింథీ సంఘంతో, సహోదరులారా, ప్రతి మనుషుడును ఏ స్థితిలో పిలువబడినో ఆ స్థితిలోనే దేవునితో సహవాసం చేయాలి. ఈ రోజున మనం ఆయనతో సహవాసం చేస్తామో లేదోనని దేవుడే మనలను ప్రేమించి మరి మనతో నివాసం చేయడానికి పరలోకమును విడిచిపెట్టి భూమి మీదకి దిగి వచ్చినాడు. కాబట్టి ఆయన ఉచితంగా రక్షణ తీసుకొచ్చాడు, విమోచన తీసుకొచ్చాడు, ఆయన సమాధానాన్ని తీసుకొచ్చాడు. కాబట్టి ఒకటి ఈ సమాధానము ఇవ్వడానికి, సమాధానములో ఒకటి రక్షణ, రెండవది సమాధానం, మూడవదిగా సహవాసం అనేది మనం కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో ఈ సెమీ క్రిస్మస్ వేడుకలలో మనం ఆయనకి ఇష్టలైనగా బిడ్డలుగా ఉండాలి. అందుకనే సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకి ఇష్టలైన మనుషులకి భూమి మీద సమాధానం కలుగును గాక. ఎవరు ఇష్టలంటే, ఒకటి పరిశుద్ధత కలిగిన వారు దేవునికి ఇష్టలు, మనం పరిశుద్ధంగా ఉండాల. రెండవది సత్యమే మాట్లాడాల. ఏదో మనసులో మొహమాటం కొరకు నువ్వెప్పుడు కూడా అసత్యం అనేది, కళ్ళబొల్లి మాటలు అనేవి ఎప్పుడు కూడా చెప్పకూడదు. మన జీవితంలో ప్రాణం పోయేంత వరకు. ఎందుకంటే పెళ్లిలో ప్రమాణాలు చేస్తాం కదా, ఏమని చేస్తాం? చావు మనలను, భర్త భార్యతో, భార్య భర్తతో ప్రమాణం చేస్తారు గుళ్ళో. ఏమనంటే, చావు మనలను ఎడబాపు వరకు, ఇది ప్రమాణం చేస్తాం. ఇక్కడ దేవుడు కూడా మనతో ఏమన్నాడంటే, సత్యవర్తనులైతేనే ఆయనకి ఇష్టం. మొట్టమొదటిది పరిశుద్ధత, రెండవది సత్యమే మాట్లాడాలి, మూడవదిగా మరి ఉపకారం ధర్మం చేసే వారంటే దేవునికి బాగా ఇష్టం. రెండవది మనం గమనించినట్లయితే సహవాసం, ఫెలోషిప్, కొయినోనియా అంటారనమాట. ఈ రోజున మనం ఆయనతో సహవాసం చేయాలి. ఆయనతో సహవాసం గలవారమని చెప్పుకొని చీకటిలో నడిచిన ఎడల మనం అబద్ధమాడుచు అసత్యమును జరిగించదము అని యోహాను పత్రికలో దేవుడు రాస్తూ ఉన్నాడు. కాబట్టి మనం ఎప్పుడూ కూడా మన జీవితంలో యథార్థత అనేది ఎంతో ప్రాముఖ్యమైనది. కాబట్టి దేవుడు ఇవన్నీ చూశాడు. చీకటిలో ప్రజలు ఉన్నప్పుడు, యెషయా గ్రంథంలో 9వ అధ్యాయంలో 2వ వచనంలో, చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచుచున్నారు, మరణఛాయ గల దేశ నివాసుల మీద ఆయన వెలుగును ప్రకాశింపజేస్తూ ఉన్నాడు. చీకటిలో నడుచు జనులు, అంతా చీకటి, పాపం, శాపం, రోగం, అంతా పాపములో జీవిస్తున్నాడు. మత్తయి సువార్తలో 2వ అధ్యాయంలో 21వ వచనంలో కూడా ఆయన మన పాపములను, ఆయనే మన పాపముల నుండి రక్షించును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించునని దేవుడు తన వాక్యము ద్వారా సెలవిస్తూ ఉన్నాడు. మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనంలో ఆయనే మన పాపములను, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును. ఈరోజు దేవుడు ఉచితంగా పరలోకము నుండి భూమి మీదకి తీసుకొచ్చింది ఒకటి సమాధానం అయితే, రెండవది రక్షణ. ఈ రక్షణ అనేది దేవుడు మనకివ్వడానికి ఈ లోకంలో జన్మించబోతున్నాడని, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకే పుట్టినాడు అని మరి దేవుని యొక్క దూతలు లోకమంతటా ప్రకటించినట్లుగా ఈ రోజున మరి యాడ్వెంట్ అనగా రాకడ, ప్రభు రాకడ మానవుడిగా. ఎందుకంటే యాడ్వెంట్ సీజన్లో 4 మాటలు ఉంటాయి: హోప్ అండ్ ద లవ్, ద పీస్ అండ్ రిజాయిస్. ఈ 4 కూడా చాలా ప్రాముఖ్యం. ద హోప్, నిరీక్షణ. ఎందుకంటే మత్తయి సువార్తకి, మలాకి గ్రంథానికి, మత్తయి సువార్తకి మధ్య 400 సంవత్సరాలు చీకటి కాలం.
మలాకీ గ్రంథానికి మత్తయి సువార్తకి మధ్య 400 సంవత్సరాలు చీకటి కాలం. ధర్మశాస్త్రం లేదు, ప్రవక్తలు లేవు, ప్రవచనాలు లేవు, మందిరాలు లేవు, అంతా చీకటిలో ఉన్నారు. ప్రజలందరూ కూడా పాపంలో జీవిస్తూ ఉన్నారు. అలాంటి సందర్భంలో మరి దేవుడు తిరిగి మత్తయి సువార్తలో తన వాక్యము ద్వారా ప్రజలను బలపరిచాడు. ఈ రోజున ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనకు దేవుడు తన కృపను అనుగ్రహించి కేవలము సమాధానం ఇవ్వడానికి, రక్షణ ఇవ్వడానికి దేవుడి లోకంలోనికి దిగివచ్చాడు కనుక మనము ఆయనతో సహవాసం చేస్తే సమాధానం కలుగుతుంది, రెండవది మేలు కలుగుతుందని దేవుడు తన వాక్యము ద్వారా సెలవిచ్చాడు. కాబట్టి అలాంటి కృప దేవుడు మనకు దయచేయనుగాక. ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, దయగల ప్రభువా, మీ కొందనాలు స్తోత్రములు నాయనా. మానవుడిగా, శరీరధారిగా, కృపాసత్య సంపూర్ణుడిగా పరలోకమును విడిచి భూమి మీదకి దిగి వచ్చి మా మధ్యలో మీరు జన్మించారు ప్రభువా. యేసయ్యా, ప్రవక్తలు ప్రవచించిన ప్రవచనాల నెరవేర్పుగా పరలోకమును విడిచి భూమి మీదకి వచ్చి ఆ పశువుల పాకలో, బేదలేము పురములో, బేదకన్య గర్భమందున నీవు జన్మించావు ప్రభువా. ఈ రోజునైనా ఈ సెమీ గ్రాండ్ క్రిస్మస్లో మీ యొక్క జన్మదినాన్ని మరొకసారి జ్ఞాపకం చేసుకోవడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి మీకు స్తోత్రములు ప్రభువా. మానవ జీవితాలలో కోరుకునేది ప్రభువా, 1 పరిశుద్ధత, 2 సత్యం, 3వది ధర్మం, ఉపకారం, ఉపచారం. ఈ 3 కలిగిన వారంటే నాకు ఇష్టలు అని మీ వాక్యములో సెలవిచ్చారు ప్రభువా. 2వది సహవాసం. మేము నీతో సహవాసము చేసినా చేయకపోయినా మీరు మాతోనే సహవాసం చేయాలని, మమ్మలను చూడకుండా మీరు ఉండలేరు అని ప్రభువా పరలోకమును విడిచిపెట్టి మాతో ఉండడానికి మా మధ్యలోనికి ప్రభువా ఒక మానవుడిగా, దేవుడిగా, ప్రభువుగా చీకటిలో నుండి, పాపములో నుండి, అసత్యములో నుండి సత్యములోనికి, మరణములో నుండి జీవములోనికి, చీకటిలో నుంచి వెలుగులోనికి ప్రభువా మమ్మల్ని నడిపించడానికి ఈ లోకంలోనికి మీరు వచ్చారయ్యా. మీతో మేము సహవాసం చేసే బిడ్డలముగా ఉండడానికి మీ కృప మాకు దయచేయమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి, ఆమేన్. Fire went out, lights went down. When you feel lost in your shadow, don't feel alone, don't scream so loud. We are living in this cruel world, broken but strong, gotta move on. You're not a bakery of life, equip my soul